జపాన్లో మాంగా ఆర్టిస్ట్ టట్సుకి జోస్యం నిజం కాబోతుందా? జపాన్లో రేపు ఏం జరగబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జపాన్లో మాంగా ఆర్టిస్టు యుటోట్సుకి చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆమె రాసిన ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో కొన్ని జోస్యాలు నిజమవుతూ ఉంటాయి. 1999లో మొదటిసారి ప్రచురితమైన ఆమె పుస్తకం 2021 అక్టోబర్లో పునఃప్రచురితమైంది. 2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజం కావడంతో జపనీయులు భయపడుతున్నారు. గత 2 వారాలుగా దక్షిణ జపాన్లోని టొకారా దీవుల్లో 900కు పైగా భూ ప్రకంపనలు నమోదవడంతో వారి భయాన్ని మరింత పెంచుతుంది. ఇది భారీ ప్రళయానికి సూచన అని జపనీయులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 21 నుంచి మొదలైన భూ ప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తాజాగా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదు కావడంతో జపాన్ వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే టట్సుకి జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవుల సమాహారమైన టొకారాలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల నడుమ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రాంతంగా ఉండే జపాన్కు భూ ప్రకంపనలు కొత్త కాదు. ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండేవారికి భూ ప్రకంపనలు సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రస్తుతం టట్సుకి చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని భూ ప్రకంపనలు జపనీయులను భయపెడుతోంది. సునామీ గురించి టట్సుకి జోస్యం విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల నుంచి జపాన్కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య 3 నెలలుగా తగ్గిపోయింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. సాధారణంగా హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. జూన్, జూలై నెలలో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన టికెట్ల బుకింగ్లు 83% పడిపోయాయి. బుకింగ్స్ లేకపోవడంతో దక్షిణ జపాన్లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలో నడపాల్సిన విమానాలను హాంకాంగ్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది.